మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చిన వివరములను వ్రాయుటకు అనేకులు పూనుకొనిరి. మొట్టమొదటి నుండి కన్నులారా చూచినవారు మరియు వాక్య సేవకులు వీటిని మనకు అందజేశారు. అందువలన ఓ ఘనత వహించిన థియోఫిలా, మొదటి నుండి అంతయు జాగ్రత్తగా పరిశోధించిన నేను కూడా వీటి వివరముల క్రమమును నీకు వ్రాయటం మంచిదని తలంచితిని. ఇందువలన నీకు బోధింపబడిన విషయాలు వాస్తవాలను నీవు తెలుసుకుంటావు. యూదయ రాజైన హేరోదు కాలమునందు అబియా యాజక తరగతిలో జకర్యా అను పేరుగల ఒక యాజకుడు ఉండెను. ఇతని భార్య ఎలిజబెతు కూడా అహరోను సంతానమునకు చెందినదే. దేవుని దృష్టిలో వీరిరువురు నీతిమంతులై ఉండిరి. దేవుని ఆజ్ఞలను విధులను అనుసరించుచు దోషము లేని వారై ఉండిరి. అయినా వారికి పిల్లలుండలేదు. ఎలిజబెతు గొడ్రాలై ఉండెను మరియు వారు వయస్సు మీరినవారు. ఒకప్పుడు జకర్యా తరగతి వారు యాజక ధర్మము నిర్వహించుచున్నప్పుడు ఇతడు దేవుని ఎదుట సేవించుచున్నప్పుడు యాజక ధర్మము చొప్పున దేవుని ఆలయములో ధూపమెవ్వరు వేయవలనని చీటీలు వేయగా ఇతని వంతాయెను. ధూపము వేయవలసిన సమయము ఆసన్నమైనప్పుడు అక్కడ ఆరాధించుటకు వచ్చిన వారందరూ బయట కూడుకొని ప్రార్థించుచుండిరి. అప్పుడు ప్రభువు దూత ధూపవేదికకు కుడివైపున నిలిచి అతనికి కనబడెను. జకర్యా అతని చూచినప్పుడు తొందరపడి భయపడినవాడాయెను. అయితే ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెతు నీకు కుమారుని కనును. నీవతనికి యోహానను పేరు పెట్టవలెను. అతడు నీకు సంతోషమును ఆనందమును కలుగజేయును మరియు అనేకులు అతని జననమును బట్టి సంతోషింతురు. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. అతడు ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. తల్లి గర్భములో జన్మించినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండును. ఇశ్రాయేలీయులలో అనేకులను అతడు వారి ప్రభువైన దేవుని వైపునకు తిరిగి వెనుకకు రాజేయును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల వైపునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు ముందర ఏలీయా వంటి ఆత్మ మరియు శక్తితో ప్రజలను ప్రభు కొరకై ఒక జనాంగమును సిద్ధపరచుటకై వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అనెను. అందుకు జకర్యా ఆ దూతతో, నాకేలాగు నగునని ఏ విధముగా నమ్మగలను? నేనొక ముసలివాడను, నా భార్య వయస్సు మీరినది అనెను. అందుకు ఆ దూత, నేను గాబ్రియేలును, నేను దేవుని సముఖమున నిలిచి ఉంటాను మరియు నీకు ఈ శుభవార్తను తెలియపరచుటకై పంపబడి ఉన్నాను అనెను. నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు గనుక ఇది నిజముగా జరుగునంత వరకు మాటలాడజాలక మౌనివయ్యుందువు అనెను. ఇంతలో ప్రజలు జకర్యా కొరకై వేచి చూచుచున్న వారందరూ ఎందు నిమిత్తమై అతడు ఆలయంలో ఇంతసేపు ఉండెనని ఆశ్చర్యపడుచుండిరి. అతడు బయటకు వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయెను. అతడు వారికి సైగలు చేయుచుండెను గనుక ఆలయమందతనికి దర్శనమేదో జరిగినదని గ్రహించిరి. అయితే అతడు అలాగే మాటలాడలేక ఉండిపోయాడు. సేవ చేయు సమయం ముగిసిన తర్వాత అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అటు తర్వాత అతని భార్య ఎలిజబెతు గర్భము ధరించి 5 నెలల కాలము అతనికి దూరముగా నుండెను. అంతటా ఆమె, ఈ దినములలో దేవుడు నాకీ ఉపకారము చేసి ప్రజలలో నా పట్లనున్న అవమానమును తీసివేసెను అనెను. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదము చెంతకు లూకాసు వార్తలను ధ్యానింపై వచ్చి ఉన్నాము. మేము మీ బిడ్డలము, మీ కార్యార్థమై మీ అమూల్యమైన రక్తం చేత కడగబడి మీరు మమ్మలను మీ సేవ కొరకు వాడుకొనుటకు బైబిల్ స్టడీని ఏర్పాటు చేసి అద్భుతమైన లూకా సువార్త గ్రంథమును ధ్యానించుటకు మీరు మాకిచ్చిన ఈ తరుణమును బట్టి మీ ఆధీనంలో ఉంచుకున్న
ప్రకృతిని, వర్షాభావమును బట్టి సౌండ్ సిస్టమ్ను మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని దీవించిన విధానం బట్టి కొనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, శ్రేష్టమైన వాక్కులు మాకు అనుగ్రహించండి. విత్తింపబడిన ప్రతి లేఖనం మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెంది మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రొత్త నిబంధన పుస్తకములలో 4 సువార్తలు ఉన్నాయి. ఇవి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జన్మ ఇతివృత్తాంతములను మనకు అనుగ్రహించడానికి ఏర్పరిచినటువంటి గ్రంథములు. అందులో మనము 3వ గ్రంథము లేక సువార్త అయినటువంటి లూకాని ధ్యానించబోతున్నాం. ఇక్కడనే మీరు చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి. బుక్ ఆఫ్ లూక్. ఈ లూకా సువార్తను రాసింది లూకా అనే వైద్యుడు. ఇతను డాక్టర్. గ్రీసు దేశస్థుడు. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, ఒక అన్యుడు, గ్రీసు దేశస్థుడు సువార్తను రాయడం చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకైతే. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును 40 మంది ప్రవక్తలు, దైవజనులు 1611 సంవత్సరాల్లో మనకు అనుగ్రహించబడినది అని బిగినింగ్ లోనే మనం నేర్చుకున్నాం. 40 ప్రాఫిట్స్. అందులో ఒకే ఒక అన్యుడు ఉన్నాడు. ఈయన హల్లెలూయా. చూడండి ఆధిక్యత ఏమిటో. ఒక అన్యుడండి, గ్రీసు దేశస్థుడు. ఇంకా లోతులోనికి వెళ్ళాలంటే లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. ఇక్కడ ఘనత వహించిన థియోఫిలా, ఘనత వహించిన థియోఫిలా ఇతను కూడా గ్రీసు దేశస్థుడు. జాగ్రత్త నోట్ చేయండి. థియోఫిలా అనే గ్రీకు మాటకు అర్థం ఏమిటంటే మోస్ట్ ఎక్సలెన్స్, లవర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించువాడు, మోస్ట్ ఎక్సలెన్స్ అనే అర్థమిచ్చు పదాలు కలిగినటువంటి ఒక థియోఫిలా అనే వ్యక్తి. అతను ధనవంతుడు. ఇతను గ్రీసు దేశస్థుడే. ఈ గ్రీసు దేశస్థుడు ఒక రకంగా చెప్పాలంటే లూకా అనే డాక్టర్ని, వైద్యుడిని గ్రహించాడు, కనిపెట్టాడు. దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని కార్యములు జరిగించుటే యందు ఆ యవనస్తుడైనటువంటి డాక్టర్ లూక్ తన వైద్య వృత్తిని కూడా వదిలివేసి
యేసుక్రీస్తు ప్రభువుల వారి కార్యముల ఎడల ఆసక్తి కలిగిన వాడే. ఆయన ఒక హిస్టారియన్ గా, ఒక చరిత్రకారుడుగా ఆయన చేస్తున్న కృషిని చూసి అన్ని విధాలా సపోర్ట్ చేసిన వాడు థియోఫిలా. అన్ని విధాలుగా ఈనాడు మనలో ఎవరైనా ఆసక్తి కలిగి ప్రభు సేవ, దేవుని సేవ చేస్తుంటే వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఫుల్ కోఆపరేషన్. మనం ఏం చేయాలి? పూర్తి సహకారాలు అందించాలి ఎవరైనా మన మధ్యలో చేస్తుంటే. అవి మనం చెయ్యం. కానీ డాక్టర్ లూక్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి, ఐ వాంట్ టు నో అబౌట్ ది హిస్టరీ అండ్ ద డీడ్స్ ఆఫ్ ది జీసస్. యేసయ్య యొక్క విషయాలన్నీ నాకు కావాలి. యెరూషలేములో ఉన్న వారికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా ఒకటి ఉందండి, ఉర్దూలో ఒక నానుడు ఉంది కదా, ఘర్కా ముర్గి దాల్ బరాబర్ అని. స్వకీయులు ఎప్పుడు కూడా పలసనగానే ఉంటారు. అందుకే యేసయ్య కూడా మత్తయి సువార్త 13:57 అంటాడు, ప్రవక్త తన ఇంట ఘనహీనుడిగా ఎంచబడతాడని. ఘనహీనుడిగానే ఎంచబడతాడు. బయట వాళ్ళకి తెలుసు, ప్రతిరూపమైన రారాజు అయిన ప్రభు అయిన యేసయ్యే తన నేటివ్ ప్లేస్ అయినటువంటి అది గలిలీ ప్రాంతంలో కపెర్నహూము కావచ్చు, నాజరేత్ కావచ్చు, ఘనహీనుడిగానే ఎంచారు. గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు. ఈ రోజులలో మనలో కూడా మన బిడ్డలు లేస్తున్నారు కదా, మనకి ఎంతమంది గ్రహిస్తున్నారు, ఎంతమంది గమనిస్తున్నారు చెప్పండి? మనకున్న దౌర్భాగ్య స్థితి గ్రహించం. ఆ రోజులలో గ్రీసు దేశము దేవుని యొక్క ఉనికిని లేక దేవుని యొక్క కార్యములు తెలుసుకోవాలనే ఒక గొప్ప తపన కలిగిన వారు. అందుకే 1 కొరింథీ పత్రిక 1:22 ఉంటుంది, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతున్నారు? మరి మనం ఏం వెతుకుతున్నాం? ఆలోచించండి ఒక్క నిమిషం. ఆ రోజులలో తపన కలిగి జీవించిన వారు ఉన్నారు. గ్రీసు దేశం నుంచే వచ్చారు కదా, సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో. వాళ్ళ బోధనలోనే వచ్చిన వాడు ఫిలిప్ కుమారుడైన అలెగ్జాండర్ దేశమును ప్రపంచమును జయించిన వాడిని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తత్వము? గ్రీసు దేశంలో ఉంది. మనలో ఆ తపన లేకుండానే పోయింది. ఆ తర్వాత రెండవ దేశము ఏలాము దేశము కూడా తత్వ జ్ఞానము కొరకు అరువులు తాచి వారు ఎంతగానో శ్రమపడిన వారని చెప్పవచ్చు. ఈనాడు పిలువబడే ఇరాన్, ఆ రోజులలో ఏలాము దేశం. గొప్ప గొప్ప గ్రంథాలన్నీ వారి యొద్ద ఉన్నాయి. తత్వ జ్ఞానము వారి యొద్ద ఉన్నది. స్కాలర్స్, ప్రొఫెసర్స్ వారి యొద్దనే వారు తర్ఫీదు పొందారు. ఒకరికి మించి ఒకరు ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం. ఈవెన్ ఆఫ్టర్ 2300 years ఈ ప్లాటో, అరిస్టాటిల్ ఎప్పుడు వారు అనుకున్నారు? క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళంతా. ఇప్పటికే 2000 సంవత్సరాలు గడిచిపోతుంది. 2300 సంవత్సరాలు తత్వం గురించినటువంటి బోధ చేసిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు ఎటువంటి శ్రమించారు. అందుకే డాక్టర్ లూక్, వైద్యుడైన లూక ఈ గ్రంథమును, ఈ సువార్తను కైసరియా నుండి రాస్తున్నాడు. ఎక్కడి నుంచండి? కైసరియా ప్రాంతం నుంచి రాస్తున్నాడు. బోర్డు పెట్టమని చెప్పలేదు, సరే పర్వాలేదు, నోట్ చేసుకోండి. కైసరియా అనేది మధ్యధరా సముద్రమునకు, అందుకే పాతది ఉంటే పోయేదేమో అన్నది ఈ ఒక్క రోజుకి. ఓకే డిస్టర్బ్ కాకండి ప్లీజ్. కైసరియా ఎక్కడ ఉందండి?
మధ్యధరా సముద్రమునకు ఆనుకొని ఉన్న తీర ప్రాంతం అది. అక్కడ నుంచి క్రీస్తు శకము 56లో రాస్తున్నాడు. నోట్ చేయండి, 56 AD, 56 AD. ఇంతవరకు చాలని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం లోతులోకి పోయి చెప్పాలంటే మంచిదేమో అని కూడా అనిపిస్తుంది. ఈయన ఈ గ్రంథములు రాస్తున్నప్పుడు పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవండి. పౌలు గారిని అరెస్ట్ చేశారు యెరూషలేములో. ఏ పౌలు గారిని గురువుగాను గురుతుల్యుడుగాను ఆరాధించి అనుసరించినటువంటి తన గురువును యెరూషలేములో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, యూదులు అందరూ కలిసి పౌలును చంపాలని ఒక ప్రతిన కూడా పూనారు. మీరు బాగా అపోస్తలుల కార్యం చదువుతూ మీకు అర్థమవుతుంది. 22వ అధ్యాయం 23వ అధ్యాయాలని చదివినప్పుడు సరే ఆ విషయంలో తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్న సహస్రాధిపతి, ఈయన రోమన్ సిటిజన్షిప్ కలిగిన వాడు, ఇతను పొరపాటున యూదులు చంపినట్లయితే వీళ్ళు ఉద్యోగాలన్నీ ఊడిపోతాయి. ఆ రోజున ఒక శాసనం ఉంది, నో రోమన్ సిటిజన్ షుడ్ డై. చంపబడడానికి వీలు లేదు, చనిపోవడానికి వీలు లేదు. అది తెలుసుకున్నటువంటి వారు వెంటనే సడన్ గా ఒక డెసిషన్ తీసుకొని, ఇదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ డెసిషన్ తీసుకొని ఒక లెటర్ రాసేసి ఫెలెక్స్ కి అడ్రస్ చేసి కైసరీ పంపిస్తారు. ఆ కైసరీకి హుటాహుటిన పౌలు వచ్చినప్పుడు 56లో ఆయన అక్కడ 2 years అబోవ్ ఉంటాడు కైసరీలో. ఆ పీరియడ్ లో రాస్తున్నాడు. చూడండి ఆ పీరియడ్ ఎలా ఉంటుందో ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఆందోళనకరమైనటువంటి పీరియడ్. ఒకవైపు గురువు గారికి ఏమవుతుందో తెలియదు. అర్థమవుతుందండి అందరికీ? హిస్టరీ చెప్తున్నాను నేను. పౌలు గారు ఏ శిక్ష పడుతుందో తెలియదు. అక్కడున్న గవర్నరు ఇక్కడున్న గవర్నర్ దగ్గర పంపించాడు. ఇక్కడున్న గవర్నర్ ఎవరంటే ఆ రోజు కైసరీకు ఫెలెక్స్ ఉన్నాడు. ఫెలెక్స్ తర్వాత ఫేస్ట్ వచ్చాడు. ఏమవుతుందో తెలియని స్థితిలో ఆందోళనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎప్పుడు రాస్తున్నాడండి? 56లో రాస్తున్నాడు. నాకు తెలిసి ఒకే ఒక్క వ్యక్తి ప్రశాంతంగా రాసింది ఎవరంటే మత్తయి, మాథ్యూస్. 41లో 41 ADలో మత్తయి ప్రశాంతంగా రాశాడని చెప్పవచ్చు, పాలస్తీనా ప్రాంతంలో నుంచి. మార్క్ 60లో రోమ్లో నుండి రాశాడు. మార్క్ ఎక్కడి నుంచి రాశాడండి? 60లో రోమ్లో పౌలు గారి చెరలో ఉన్నారు. చూడండి మళ్ళీ 60 and 61 ఆడ్ ఇయర్స్ లో రోమ్లో చెరలో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, రేపటి దినాన్ని మీరు బోధించాలి ఇవన్నీ. ఆయన రోములో చెరలో ఉన్నాడు. పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఒకవైపు ఆయనకి ఏమవుతుందో, బికాజ్ నీరో విల్ టేక్ ఎ డెసిషన్. మహాచక్రవర్తి కైసర్ నీరో ఏ డెసిషన్ తీసుకుంటాడు? చంపేద్దామని చంపేయచ్చు కూడా. ఆందోళనకరమైన స్థితి. అప్పుడు రాస్తున్నాడు మార్క్, కొన్ని దండలు కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టు. చెప్పాను కానీ తర్వాత చెప్తాను. ఆ తర్వాత యోహాను. ఎవరండి? యోహాను గురించి నేను మీకు చెప్పాలనా? ఇప్పుడు ప్రకటన గ్రంథం నడుస్తుంది, ఇనఫ్గా చెప్తున్నాను.
నూనెలో మిరపకాయ బజ్జీలాగా ఏపబడ్డాడు. పడరాని పాటలు పద్మాస్ ఐలాండ్ లో పడ్డాడు. 98లో నెర్వా అనే చక్రవర్తి రిలీజ్ చేసినప్పుడు వచ్చి ఎఫ్ఎస్ లో కూర్చొని తన స్థితి ఎలా ఉందో ఆలోచించండి, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకవైపు 70+ బర్నింగ్స్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను రాస్తున్నాడు. అది మామూలు జీవిత చరిత్ర కాదు. నేను థర్డ్ డైమెన్షన్ లో చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. మామూలు జీవిత చరిత్ర కాదు. ఆ యోహాను సువార్తన పక్క జరిగితే మనకు అసలు ట్రినిటీ అర్థం కాదు, యేసయ్య ఎవరో అర్థం కాదు. అక్కడి నుంచి రాస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, 3 సువార్తలు ప్లెజెంట్ గా రాసినవా, ఆంధ్రంలో రాసినవి? అయినను చూడండి, ఒక కాపరిచే అంగీకరించబడి ములుకొలలు కొట్టినట్టుగా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఉంటుంది. ఒక కాపరిచే అంగీకరించబడినట్టుగా ఒకదానికి ఒకటి ఎంత రిలేటెడ్ గా, ఎంత స్పష్టముగా ఆ 4 సువార్తలు మీరు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. సంవత్సరాలు వేరు, పరిస్థితులు వేరు, కాలాలు వేరు, ఊహకందనటువంటి పరిస్థితులు, ఊహకందనటువంటి స్థితిగతులు అయినప్పటికీ దేవుని కార్యాలు జరిగించారు. మనము ప్రశాంతమైన స్థితిలో ఉండి, ప్రశాంతతలో ఉండి దేవుని కార్యాలు చేయలేకపోతున్నామేమో ఆలోచించుకోండి. నలుగురు కూడా వైవిధ్యమైనటువంటి విషయాలు. నేను అనేక మార్లు చదివాను, సెకండ్ డైమెన్షన్ వరకే వచ్చి వెనక్కి ఆగిపోయాను. ఇప్పుడు ఎందుకనగా ఇక తర్వాత నాకు ఐ నో ప్రెటీ వెల్, ఇక నేను ఇంకా ఏవో చెప్తాను, ఇంకా సంవత్సరాలు నో 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 నో. మత్తయి సువార్తలో నోట్ చేయండి. మత్తయి సువార్తలో అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అన్నాడు. అబ్రహాము, దావీదు, యేసేపు, యేసేపు చే పెంచబడిన యేసయ్య. యేసేపు అనే కంటే యోసేపు అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. ఇంగ్లీష్ లో జోసఫ్ అనే ఉంటుంది, అది వేరే విషయం. అబ్రహాము, దావీదు, యేసయ్య వంశావళి. లూకాలోనికి వచ్చేసరికి మరియ తల్లిని మొదలుపెట్టి ఆదాము వరకు రాశాడు. చూడండి, జీనియాలజీ ఎంతవరకు వెళ్ళింది వంశవృక్షం అనగా, మరియ తల్లిని మొదలుకొని ఆదాము వరకు. లూకా సువార్త 3:38లో ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడు అనగా లూకా ఎక్కడ దాకా వెళ్ళాడండి? దేవుని కుమారుడు అనగా దేవుడైన యెహోవా తండ్రి యొద్ద నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు జీనియాలజీని రాశారు. లెట్ సే మీకు మంచిగా అనిపించినట్టుగా హల్లెలూయా చెప్పండి. నేను మీకు ఒకటి నేర్పాలనుకుంటున్నాను మన సంఘానికి. ఇప్పుడు మన పాస్టర్ గారు నేర్పుతున్నారు చూసారా, వెన్ యూ గెట్ ఎంథ్యూజియాజం, కొత్త విషయాలు తెలిసినప్పుడు హల్లెలూయా మహింపరుద్దామండి. లెట్ సే ఆమేన్ ఆర్ హల్లెలూయా. ఎందుకనగా మనకి కొత్త విషయాలు చెప్తున్నప్పుడు మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, వినటానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, నాకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఏదో కూర్చున్నాం వింటున్నాం, ఆయన చెప్పుకున్నాడు మన దాన్ని మనం విందాం అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ఇది 4th year లోకి వచ్చేసినాం, 3.5 years దాటిపోయింది. మంచి అలవాటు నేర్చుకుందాం, తండ్రిని మహింపరుద్దాం. మాటలానండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదే యోహానుకు వచ్చేసరికి అసలు వంశావళి ఏమిటండి? ఆ యేసయ్యే దేవుడు అన్నాడు. చెప్పండి, కొట్టండి. హీ హిమ్సెల్ఫ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. ఆయనే
ఆయనే దేవుడు, ఆయనే దేవుని ప్రతిరూపము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు అర్థమైతే త్రిత్వం అర్థమైనట్టేనండి. నేను యోహాను సువార్తలో చెప్తాను. ఐ థింక్ ఈ 18 వచనాలనే 18 వారాలు తీసుకున్నంత సబ్జెక్ట్ నా బుర్రలో తండ్రి పెట్టాడు. హల్లెలూయా. వినేవాళ్ళు ఉండాలి కానీ చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అందుకే తండ్రి ఈ 4 సువార్తలను తాను నిత్యము గుర్తుండునట్లుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారంగా తన సింహాసనము చుట్టూ 4 జీవులను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జీవి సింహపు ముఖము కలిగినది, మత్తయి సువార్తను జ్ఞాపకం చేస్తుంది. 2వ జీవి దూడ వంటిది, మార్కు సువార్తను జ్ఞాపకం చేస్తుంది. 3వ జీవి మనిషి కుమారుని వంటిది, లూకా సువార్తను జ్ఞాపకం చేస్తుంది. 4వ జీవి పక్షిరాజు వంటిది, యోహాను సువార్తను జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. మీరు చదువుతూ ఉండండి, ఆ పుస్తకంలో ఉన్న నడిపింపు అంతా కూడా యేసు యొక్క టీవీ దర్పం అన్ని కనపడతాయి. అలా మొదలు పెడుతున్నాడు ఈ లూకా. ఇప్పుడు చదువుతారా? 1వ అధ్యాయము 1, 2, 3, 4. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. చూడండి ఎంత క్లారిటీగా ఉందో లేఖనము మనతో మాట్లాడుతుందో. ఈ సంగతులు ఏవైతే నేను రాశానో నిశ్చయముగా జరిగినవి. నీవు తెలుసుకోవాలని నీవు ఇష్టపడుతున్నావు, నేను తెలుసుకోవాలని నేను ఇష్టపడి తెలుసుకుంటున్నాను. మొదట నుంచి పరిష్కారముగా తెలుసుకున్న వాటిని నీ పేరట నేను వాటిని వరుసగా లిఖించి నీకు పంపాలని యుక్తముగా ఆలోచించాను అని చేస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా కొందరు మెసెంజర్స్ పంపిస్తాం, కొంచెం చూసి తెలుసుకొని చెప్పమని. చెప్పరండి, పోతారు, వాళ్ళదేదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఈయన రెస్పాన్సిబిలిటీ చూడండి. లూకా సువార్త ఎన్ని అధ్యాయాలు ఎవరైనా చెప్పగలరా? 24 అధ్యాయాలు. అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు. ఈ 2 పుస్తకాలను కూడా ఇదే థియోఫిలాకి పంపడం జరిగింది. అపోస్తుల కార్యములో మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యుక్తమని ఎంచి, ఎందుకంటే ఆరాట పడుతున్నాడు. థియోఫిలా ఇష్టపడుతున్నాడు, తెలుసుకోవాలని ఆరాట పడుతున్నాడు. ఈ రోజులలో అంటే మనకి మీడియా ఉంది, చాలా సిస్టమ్స్ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి, రికార్డింగ్ జరుగుతున్నాయి. కనుక మరలా మనం చూసుకోవడానికి వీలుంది. ఇప్పుడు కొందరు వీక్షకులు ఆన్లైన్లో వీక్షిస్తున్నారు, రికార్డ్ అవుతుంది, రేపు కూడా చూడొచ్చు. అప్లోడ్ చేసేవారు కూడా ఉన్నారు. ఆ రోజులలో ఎవరు ఒక హిస్టారియన్స్ తప్ప, జోసిఫస్ కావచ్చు, జాయిన్ మేయర్ కావచ్చు, టాసిటస్ కావచ్చు, వీళ్ళందరూ రికార్డ్ చేయకపోతే ఈనాడు మనమంతా బ్లైండ్. ప్రతిదీ కూడా లైబ్రరీస్ లో, క్రిస్టియన్ లైబ్రరీస్ లో రెడీగా అందుబాటులో ఉన్నాయి, ట్రాన్స్లేట్ జరిగి కూడా. మనకి బైబిల్ చదవడానికే టైం లేదు, అక్కడ దాకా ఏమి వెళతాం? మాలాంటి వాళ్ళు కొంచెం కష్టపడి చదివి చెప్తామంటే వినే టైము ఓపిక కూడా లేదు.
అది పరిస్థితి. కనుక ఆ రోజులలో థియోఫిలా, లూకా, మార్కు, యోహాను, మత్తయి వాళ్ళ జీవితాలను రంగరించారండి. 40 మంది ప్రవక్తలు. ఏ ప్రవక్తను తీసుకున్నా? ఎజ్రా మామూలుడా 460లో 150 కీర్తనలను సంకలనం చేసి మనకు అందించాడు. 460లో. దావీదు ఎప్పుడు వాడు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు అప్పుడు ఉన్నాడు. 460 అనగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈయన సంకలనం చేస్తున్నాడు చూడండి. Those persons, they are having much more interest. Today we are not having interest. ఈ రోజు చదివిన, ఈ రోజు ధ్యానించిన అంశాన్ని రేపు చూసేట్టుగా లేవు మనం. How do we expect something from the Lord without doing any efforts? కష్టే ఫలి. ప్రతి పార మనతో మాట్లాడుతున్నది. ఈ రోజు లూకా అనే పాత్ర మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. 5:6. యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూడండి, ఇక్కడ ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు. ఇద్దరు వృద్ధ దంపతులు పేర్లు జకర్యా, ఎలిజబెత్తులు. వృద్ధులు. ఒక రకంగా నేను, అమ్మగారు మీ మధ్యలో ఎలా ఉన్నామో అలా ఉన్నారు వారు. అయితే వీరిని గురించిన వివరణ చూడండి. జకర్యా యాజకుడు. జకర్యా యాజకుడు, అయ్యగారు. ఎలిజబెత్ అమ్మగారు. వీరిద్దరూ కూడా ప్రార్థనాధీరులు. ఎడతెగక ప్రార్థన చేయటంలో వారికి వారే సాటి అని చెప్పవచ్చు లేఖనాల ప్రకారంగా. వారికి సంతానం లేదు, వృద్ధులైపోయారు, స్త్రీ ధర్మములు ఉడికిపోయాయి, సంతానం లేదు. అయినప్పటికీ అబ్రహాము శారాలను దృష్టిలో ఉంచుకొని, వారు వృద్ధులే కదా, వారికి పిల్లల్ని ఇచ్చావు కదా తండ్రి అని వీరు కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అది ఫెయిత్ అంటే అలా ఉంటుంది. విశ్వాసం అనేది అలా ఉంటుంది. ఈనాడు మనము కూడా ఏదైనా ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రార్థించడం వల్ల నీకు నువ్వు బలపడతావు. నేను అలానే చేస్తుంటాను. వారికి చేసావు, నాకు చేస్తావు. అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అదే పవర్ ఇప్పుడు ఉంది. అదే శక్తి ఇప్పుడు ఉంది. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు. అబియా తరగతిలో సేవ చేయడానికి వెళ్ళుతున్నటువంటి జకర్యా అని. దీనిని ఇప్పుడు మీకు చెప్పాలంటే నేను దీన్ని వెతకడానికి దగ్గర దగ్గర 3 to 4 months వెతికాను నేను. అనంత ఆపి అసలు అబియా తరగతి ఏంటా అని. అంత అవసరత లేదనుకోండి, కానీ నాకు అలా క్యూరియాసిటీ ఉండేది. ప్రతిదాన్ని అలానే వెతుకుంటాను నేను. తొందరపడను. తొందరపడే మనస్తత్వము, ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్ నేను చేయడానికి ఇష్టపడను. ఊహలోకి అసలు వెళ్ళను. మన ఊహలు ఎప్పుడు వేరు. మన ఊహలకి దేవుని లేఖనానికి పొంతనే ఉండదు. మీకు ఒక 4-5 minutes కంటే ఎక్కువ టైం తీసుకోకుండా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. బోర్డు కూడా లేదు కనుక. ఈ అబియా తరగతి అనగా నోట్ చేసుకోండి, మళ్ళీ దొరకదు మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్. యాజకత్వం చేయడానికి పరిశుద్ధాలయం ఉన్నది. పరిశుద్ధాలయం. ఏ పరిశుద్ధాలయం అండి అది? ఎవరైనా చెప్పగలరా? కింగ్ సాల్మన్ కట్టించిన పరిశుద్ధాలయమే. ఆ తర్వాత అది కూలిపోయింది. ఆ తర్వాత
మళ్ళీ కట్టబడింది. ఆ తర్వాత అప్పుడు కనపడుతుంది. ఆ పరిశుద్ధాలయంలోనే యాజకత్వం జరుగుతుంది. ఏమండి, పరిశుద్ధాలయంలో యాజకత్వం జరగాలి అంటే పెద్ద పాస్టర్లు, చిన్న పాస్టర్లు ఉంటారు. మీకు తెలుసు కదా, పెద్ద యాజకులు, చిన్న యాజకులు. ఆ రోజులలో యాజకుల సంఖ్య ఎక్కువగా వచ్చేశారు. యాజకుల సంఖ్య ఎక్కువగా వచ్చేశారు. గుడారంలో సేవ చేయాలి, అదే టెంపుల్లో సేవ చేయాలి అంటే సంఖ్య పెరిగిపోయింది. ఏం చేయాలని ఆలోచించినప్పుడు దేవదేవుడు చూపించిన విధం ఏమిటనగా, అసలు పెద్దల్ని తీయమన్నాడు. ఆ యాజకత్వానికి అర్హులైన వారి లెక్క చెప్పమన్నాడు. చెప్పమన్నప్పుడు మన మొదటి ప్రధాన యాజకుడు ఎవరు చెప్పగలరా? చెప్పాలి అందరూ. ఇంటి కూడా దొరికింది కదండి, ముక్త కంఠంతో చెప్పచ్చు. అహరోనికి 4 సంతానము. ఆ 4 కూడా అసిస్టెంట్ పాస్టర్సే. నిర్గమకాండం 29వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల ప్రకారంగా ఆ అసిస్టెంట్ పాస్టర్స్ 4 పేర్లు ఏమిటనగా అబీహు, నాదాబు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4 అసిస్టెంట్ పాస్టర్స్. ఈ 4 అసిస్టెంట్ పాస్టర్స్ లో అన్య అగ్నిని తెచ్చి పరిశుద్ధ టాబర్నకల్లోనికి ఏం తెచ్చారు వీళ్ళు? అన్య అగ్నిని తెచ్చి స్పాట్ లో చనిపోయిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవరాళ్ళు? అబీహు, నాదాబులు. వాళ్ళకి సంతానం లేదు, చనిపోయారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు 2, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు సంతానం వచ్చేసి 16 మంది. ఎలియాజరు యొక్క సంతానంలో నుంచి వచ్చిన పెద్దలు లేక అర్హత కలిగిన వారు ఎంతమంది అండి? చెప్పాలి గబగబా. నేను చెప్పానుగా, అదే రిపీట్ చేయడమే. ఎంతమంది అన్నా అంటే 16 అని చెప్పానుగా. 16. ఈతామారు నుంచి వచ్చిన వారు 8 మంది. అనగా ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 16 ప్లస్ 8, 24 మంది అయ్యారు. ఈ 24 మందిని మరి సంవత్సరం అంతట్లో పరిశుద్ధాలయంలో పాస్టర్గిరి చేయాలి. ఎలాగూ అన్నప్పుడు దేవుడు చూపించిన విధేయం ఏమిటనగా చీట్లు వేయమన్నాడు. ఏమన్నారండి? చీట్లు. ఈ 24 పేర్లను పెట్టుకొని చీట్లు వేశారు. ఏమండి? చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఒక్కొక్కళ్ళ పేరట ఒక్కొక్క చీటీ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. చదువుకున్న తర్వాత మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయము 1 నుండి 15 వరకు తర్వాత చదవండి. ఏమండి? మొదటి దినవృత్తాంతములు, ఒక నిమిషం చూస్తాను నేను. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. చీట్లు వేసిన విధంగా కనపడుతుంది. 10 నుంచి 15 వరకు చదవచ్చు. అప్పుడు అబి అనే వ్యక్తికి 8వ చీటీ వచ్చింది. అబియా అనే తరగతిలో పనిచేయడానికి 8వ చీటీ వచ్చింది. అయితే సంవత్సరానికి 360 రోజులే కదండి, యాజ్ పర్ జూయిష్ క్యాలెండర్ ప్రకారంగా. మరి సంవత్సరానికి 12 నెలలు 24 ఎలా పనిచేస్తారంటే 2 వారాలకి ఒక టీం పనిచేస్తారు. మామూలుగా రాలేదండి ఇది. నేను ఎంత వెతికితే దొరికిందో నాకు దొరుకుతుంది. 2 వారాలకి ఒక టీం పనిచేస్తుంది. మరి ఈయన 8వ చీటీ పడ్డవాడు 8వ టీంలోకి వెళ్ళాలి. 24 టీములు ఉన్నాయి అక్కడ. అనగా నెలకి ఎన్ని టీములు పనిచేస్తాయి? 2. అబీబ్ నెలలో ఎంతమంది పనిచేస్తారు? 15 రోజులు ఒక టీము, 15 రోజులు అబీబ్ అయింది. జీవ్ నెలలో ఇంకా 2. సీవాన్ నెలలో, తమ్మోజు నెలలో అనగా ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 అయ్యారు. అబీబులో 2, జీవులో 2, సీవాన్లో 2, తమ్మోజులో 2, 8 అయ్యారా? అనగా తమ్మోజు నెలలో ఈయన వంతు వచ్చింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ విధంగా మీరు ఇంకా లోతులోని కూడా వెళ్ళవచ్చు. ఆ తరగతిలో ఆ టైంలో వచ్చిన వాడు ఈయన. ఓకే, తర్వాత 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 డిస్కషన్స్. కనుక ఆ విధంగా వచ్చిన వాడు కనుక యూ కెన్ హ్యావ్ క్లియర్ కట్ క్యాలెండర్ ఆల్సో. గ్రిగోరియన్ క్యాలెండర్ లో కూడా మీరు వెళ్ళవచ్చు. గ్రిగోరియన్ క్యాలెండర్ లో కూడా మీరు వెళ్ళవచ్చు. 24 టీం కలిగిన వారు. ఎలియాజర్కి ఎంతమంది? 16 మంది పెద్దలు ఉన్నారు. ఈతమారికి 8 మంది పెద్దలు ఉన్నారు. ఈ 16 + 8 24 కలిపి ఒక డబ్బాలో వేశారు. ఆ 24 పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. మీరు చదివితే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 7 నుంచి 8 నుంచి మొదలు పెడితే 15, 16 వరకు క్లియర్ గా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఆ 24 కూడా సంవత్సరంలో సేవ చేయాలి. ఇంతవరకు అర్థమైంది కదండి. ఆ సేవ చేస్తున్న తరుణంలో ఈయన వెళ్ళాడు. ఈయన తరగతి వచ్చింది. అబియా తరగతిలో 8వ చీటీగా ఉన్నటువంటి మన జకర్యా గారు వెళ్ళి సేవ చేస్తున్న తరుణంలో, ఇక అదంతా నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. గబ్రియేలు దూత వచ్చాడు. ఎవరు వచ్చారు? వచ్చి నీ ప్రార్థన వినపడింది కనుక నీవు సంతోషించు, నీ ప్రార్థన వినపడి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, అతని పేరు యోహాన్ అని కూడా చెప్పాడు. అనగా ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రవచన పురుషుడు. నోట్ చేయండి. పుట్టక మునిపే పేరు వచ్చింది. పుట్టక మునిపే పేర్లు వచ్చిన వారు చాలా మందికి అనేక మార్లు ఇక్కడనే చెప్పాను నేను. ఇస్సాకు పుట్టక మునిపే పేరు వచ్చింది. ప్రవచన పురుషులు వీళ్ళంతా. యోషియా పుట్టక మునిపే పేరు వచ్చింది. కోరేషు పుట్టక మునిపే పేరు వచ్చింది. ఇష్మాయేలు పుట్టక మునిపే పేరు వచ్చింది. పుట్టక మునిపే పేర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో ఈయన కూడా ఒకడు ప్రవచన పురుషుడే. అంటే ఈయన నాకు ఈ టైంలో పిల్లలు పుడతారా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. ఈ రోజుల్లో మనం కూడా అంతే. వచ్చిందాకా ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. తీరా తండ్రి గ్రాంటెడ్ అనేసరికి నాకు దొరుకుతుందా? ఎందుకు ప్రార్థన చేశారు ఎలిజబెత్ జకర్యాలు చెప్పండి. జకర్యా క్వశ్చన్ మార్క్ పెట్టాడు కదా, మరి ఎందుకు ప్రార్థన చేశాడు? ఏం కావాలని ప్రార్థన చేశాడు? తీరా నీకు అనుగ్రహించబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. మరియ తల్లితో చెప్తాడు గబ్రియేలు దూత, ఇదిగో నీ సమీప బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా గర్భం దాల్చి ఉన్నదని కన్ఫర్మ్ చేస్తున్నాడు 136లో. ఎప్పుడైతే శంకించాడో వెంటనే అదే ప్లేస్ లో గాబ్రియేల్ అన్నాడు, నువ్వు మౌనివై ఉంటావు, మూగవాణిగా ఉంటావు. ఎప్పటి వరకు? ప్రవచనము నెరవేర్చబడ వరకు. ఇంతకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఆ తర్వాత 28వ వచనంలోనికి వస్తే, అదే 1వ అధ్యాయం 28వ వచనంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దయాప్రాప్తురాల నీకు శుభము అని ఇంకొక స్త్రీని ఏర్పరచుకొని, ఆ స్త్రీ యందు ఎవరు రాబోతున్నారు? యేసయ్య రాబోతున్నాడు. ఇక్కడ 2 స్త్రీలను వివరించాను. స్త్రీల మైత్రి కూడికలో మీరు బోధించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకటి ఎలిజబెత్, 2 మరియ. వీళ్ళు సమీప బంధువులు. మీకు అనేక మార్లు చెప్పాను. మరలా ఎవరైనా కొత్తగా వీక్షకులు ఉంటే నోట్ చేసుకోవడానికి వీలుగా చెప్తున్నాను. మరియ తల్లి తండ్రి పేరు హేలి. మరియ తల్లి తండ్రి పేరు హేలి. హేలి భార్య పేరు అన్నా. ఓకే 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 మరియ తల్లి తండ్రి పేరు, భార్య పేరు అంటే మరియ తల్లి మరియమ్మ అమ్మ. ఈ అన్న చెల్లెలి పేరే ఎలిజబెత్. ఇప్పుడు ఎలిజబెత్ భర్త పేరే జకర్యా. వీడిద్దరికి పుట్టినవాడే ప్రవచన పురుషుడైన యోహాన్.
మరియ తల్లికు ఏమవుతుంది? ఎలిజబెత్ అనగా పిన్ని. పిన్ని దగ్గర బంధుత్వమే, వయసులో చాలా తేడా ఉంది. ఈవిడేమో కన్యక, ఆవిడేమో వృద్ధురాలు. ఇవన్నీ చెప్పుకోవచ్చండి. ఇంత విశదీకరించే చెప్పడము బోధకుల యొక్క విద్యుత్ ధర్మము. పైన వెళ్ళిపోతే పైన అక్కడ ఉన్నది నేను చెప్పే కాడికి మీరు రాసుకునేది ఏముందని. ప్రభువు అనే మాట ఇక్కడనే చెప్పాను, ఎప్పుడో చెప్పాను, గుర్తులేదు. ప్రభు అనే మాటను పుట్టక ముందు నుంచే ప్రవచనము నుండే ప్రభువు నీ గర్భమున రాబోతున్నాడు, ప్రభువు రాజ్యభారమును మోయబోతున్నాడు, ప్రభువు అని గబ్రియేలు మొదలుకొని, ఎలిజబెత్ మొదలుకొని, మరియ తల్లి మొదలుకొని, నా గర్భములో నా ప్రభు అని మనకి చెప్పడము లూకాసు వార్త 1:46 ఉంటుంది. కనుక ఈ ప్రభువు రాబోతున్నాడని గబ్రియేలు చెప్పడము విన్నాడు. ఇక్కడ ఇద్దరు ప్రవచన పురుషులు ఒకేసారి రావడాన్ని మనము గమనిస్తున్నాం. ఇకపోతే ఏ యోహానైతే వస్తున్నాడో, ఇక్కడ యోహాన్ గురించి చెప్పిన తర్వాత మళ్ళీ యేసు దగ్గరికి పెడతాను. ఇక్కడ ప్రవచన పురుషులైన సబ్జెక్ట్ లోకి వెళ్ళాను. ఏ యోహానైతే వస్తున్నాడో ఇప్పుడు చూడండి, 16, 17 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. చూడండి, యాక్చువల్ గా 14, 15, 16 కూడా ఒకే ఐఫన్ లో ఉంటుంది. నా ఇంగ్లీష్ వర్షన్ లో ఏంటంటే దేనికదే సపరేట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా ఉందంటే, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ఎవరు? ఈ పుట్టబోవాడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. ప్రభువు దృష్టికి, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు అనేక మార్లు చెప్పాను, మీకు అలవాటు అయిపోయింది కనుక, మీరు తెలుసుకున్నారు కనుక. ప్రభువు దృష్టికి గొప్పవాడై, ఎంత క్లియర్ గా ఉంది చూడండి. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అనగా ఒక సబ్మిటెడ్ దైవజనుడిగా మారిపోతాడు. ద్రాక్షారసము, మద్యము ఆ రోజులలో ఈనాడే కాదు, ఈ జాడ్యము మొదటి నుంచి ఉంది. ద్రాక్షారసం త్రాగడం, మద్యం తాగడం అనేది మొదటి నుంచి ఉంది. కానీ వాటిని ఏమీ ముట్టుకోకుండా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇజ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈయనకి పరలోకము నుండే తాను చేయవలసినటువంటి జాబ్ అసైన్మెంట్ జరిగిపోయింది. ఈ విషయంలో నాకు తెలిసింది ఏంటంటే, మనమందరం కూడా ఇప్పుడు మనం కనపడుతున్నాం చూడండి, మనమందరం అనుకుంటున్నాం ఏదో పుట్టాము పెరిగాము, ఏదో చెప్తున్నాము, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, రేపు మీ సంగతి ఏమవుతుందో మీకు తెలవకపోవచ్చు. కానీ తండ్రి మీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. 3 నెలలు తొట్టిలో ఉన్నటువంటి మోషేను చూసింది తల్లి. ఆ తల్లికి తెలియదు 3 నెలల బాబు యొక్క ప్రణాళిక ఏమిటో తండ్రి అని. ఈనాడు మీ పక్కనే ఉన్న పిల్లల యొక్క ప్రణాళిక ఏమిటో మీకు తెలియదు. అంత దాకేందుకు నీ గురించే నీకు తెలియదు. మనం ఇలానే పుట్టి ఏదో పెరిగి ఇంత తిని రేషన్ ఖర్చు చేసి చచ్చిపోవాలని కాదు మనం సృష్టింపజేసింది. ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక తండ్రికి ఉంది. అందుకే నేను అంటాను, మనము కారణ జన్ములమే. ప్రతి వ్యక్తి ఎడల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఈయన ప్రవచన పురుషుడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచన పురుషుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన రీతిలో ప్రభువునకు ముందుగా కార్యమును సిద్ధపరిచి ఆనాడు ఉన్న ప్రజను
ప్రజలను ఎవరి వైపు తిప్పాలని? తండ్రుల వైపు. తండ్రులు అనగా త్రిత్వము, ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. తండ్రులు అనగా మీరు అర్థం చేసుకోండి, అక్కడ రాసుకోండి, ట్రినిటీ. తండ్రుల వైపు. తండ్రికి దూరం అయ్యారు, కుమారుడికి దూరం అయ్యారు, పరిశుద్ధాత్మకు దూరం అయ్యారు. అలానే తండ్రికి ప్రజకు కూడా మధ్యవర్తిగా, బ్రిడ్జిగా ఉన్నది ఎవరు? యోహానే. ఒకవైపు తన విద్యుత్ ధర్మమును నెరవేరుస్తూ, రెండో వైపు తండ్రికి రిపోర్ట్ ఇస్తూ, త్రిత్వమైన తండ్రికి రిపోర్ట్ ఇస్తూ, మన ఎడల కృప కలుగులాగున తన డ్యూటీ చేస్తున్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఈ ప్రాఫెసీ ఉన్నది. తర్వాత చదువుకోండి. అదేమిటనగా, అంత్య దినములలో యుగాంతమందు నేను ఏలియాను మరలా మీ యొద్దకు పంపుతున్నాను. అతను వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు అతను త్రిప్పును అన్న మాట ఈ వ్యక్తికి అనుగ్రహించబడిన ఒక ప్రాఫెసీ. ఏలియా వంటి ఒక వ్యక్తి రాబోతున్నాడు. దీని మీద ఇప్పటికీ తర్జన భర్జనలు, డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా నేను లోతులోనికి ఇక్కడ వెళ్ళను. ఈయన మనస్తత్వం ఎటువంటిదండి? ఏలియా వంటి మనస్తత్వం. చెప్పడు, ఏలియా వంటి మనస్తత్వం. అతని పర్సనాలిటీ ఏలియా వంటి పర్సనాలిటీ. అతని మాట, అతని బోధ, అతని క్రియలు, అతని చేతలు అన్ని కూడా ఏలియా లాంటి బ్రేవ్నెస్ కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఏలియా గెటప్ ఎలా ఉందో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను గెటప్ అలానే ఉంది. ఏం ధరించాడు చెప్పండి? దట్టిగా ముసలు. ఏ వస్త్రం ధరించాడు? ఒంటె రోమములు వంటి వస్త్రమును ధరించాడు. ఒక దట్టి చుట్టుకున్నాడనగా బెల్ట్ అండి, దానికి ఒక బోర పెట్టుకున్నాడు. ఆ బోరను కూడా వెతికేవాళ్ళు ఉంటారేమో, నాకు తెలియదు. అది ఆనపకాయ బోరో లేకపోతే ఏ బోరో, మొత్తం బోర పెట్టుకున్నాడు. అసలే వదిలేస్తాంగా మనం. ఆ తర్వాత ఆయన మిడతలను తింటున్నాడు. మిడతలు అంటే మీకు కనపడే మిడతలే, పచ్చగా ఉండే 2 కాళ్ళు ఇలా ఉండే, వెనక 2 కాళ్ళు ఉంటాయి, అవే. నేను వాటిని కూడా చూశాను. ఆ మిడతలే తిన్నాడు. ఆ మిడతలు ఎలా పట్టుకున్నాడంటే, ఆ మిడతలకి ఒక లైఫ్ టెన్యూర్ ఉన్నంత వరకు అవి ఎగురుతుంటాయి. అది ఎప్పుడైతే వృద్ధాప్యానికి వస్తాయి, చెట్టు కానుకొని అట్నే ఉండిపోతుంటాయట, ఎగరవు ఇకవి. వాటిని పట్టుకొని తింటున్నాడు ఈయన. ఆ మిడతలను తింటూ అడవి తేనె ఎక్కడ దొరికితే అక్కడ అడవి తేనె ఒలుచుకొని తాగుతున్నాడు, తింటున్నాడు, సేవ చేస్తున్నాడు. ఒక పాస్టర్ గారు అబ్బాయి, అబియా తరగతిలో పనిచేస్తున్నటువంటి, పరిశుద్ధాలయంలో చేస్తున్నటువంటి పాస్టర్ గారు, ఈనాడు పాస్టర్ కూడా కానక్కర్లేదు అనుకుంటా. మన పిల్లలు జీన్ ప్యాంట్, టీ షర్ట్స్ వేసుకొని తిరుగుతుంటారు కదండి. ఫెల్ట్ క్యాప్ ఒకటి పెట్టుకొని, కౌబాయ్ క్యాప్. మరి ఆయన ఎలా తిరుగుతున్నాడు? తోలు దట్టీలు చుట్టుకొని అరణ్యములు కేకలేస్తున్నాడు. ఇక్కడ విషయాలు కొన్ని మీకు చెప్తాను. ఈయన అరణ్యములోనే ఎందుకు కేకలేయాలి? యెరూషలేములో చెప్పొచ్చుగా. యెరూషలేం మహాపట్టణం కదండి, దేవాలయము, చక్కటి సందర్శకుల ప్రాంతములు కలిగినటువంటి గెత్సెమనే తోట, సియోను కొండ, బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్. అక్కడ చేయొచ్చుగా సేవ. ఎందుకైనా అరణ్యంలో చేస్తున్నాడు? నేను వెతకంగా దొరికిన విషయాలు మీకు చెప్తున్నాను. ఈయన ఎస్సనీయులు యొద్ద పెంచబడ్డవాడు. నోట్ చేయండి, ఎస్సనీయులు. ఆ రోజులలో పరిసయ్యులు తెలుసు, సద్దుకయ్యులు తెలుసు, ఇంకో గుంపు ఉన్నారు. వాళ్ళు ఎవరండి? ఎస్సనీయులు. ఎస్సనీయులు అనగా వివాహమును నిషేధించి సన్యాసులుగా, మునులుగా జీవించే ఒక
జనాంగము. మీకు మీకు వీరు ఎక్కడ తగులుతారంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో తగులుతారు. సరే, వివాహమును నిషేధించి వీళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా జీవించే వారు ఈయనను పెంచుకున్నారు. ఎందుకనగా ఈయన తల్లిదండ్రులు వృద్ధులు కదండి. ఈయన ఏజ్ వచ్చేసరికి వాళ్ళు చనిపోయారు, తల్లిదండ్రులు లేరు. కనుక ఈయన ఎవరి దగ్గర పెంచబడ్డాడు చెప్పలేమండి. ఎస్ఎన్ఏలు అందరు మాట్లాడండి. నేను ఇదన్నా నేర్పకపోతే ఇంకెందుకు. ఎస్ఎన్ఏల దగ్గర పెంచబడ్డాడు. అందుకే ఈయన అరణ్యంలోనే కేకలు వేస్తున్నాడు, అరణ్యంలోనే ప్రశాంతంగా. అదే ఒకవేళ పట్టణంలో చేసి ఈయన ఇదే మాటలు చెప్తుంటే, ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పుంటే, ముందు ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆ తర్వాత ప్రధాన యాజకులు ధర్మశాస్త్రోపదేశకులు నేను అప్పుడే ఆప్ చేసి పారేసేవాళ్ళు. మేము టాప్, నువ్వెవరు ఇక్కడ అరవడానికని. అరణ్యం లేదు, అరుపులు వినపడుతున్నాడు, ఎవడు పట్టించుకోవాలా. వాళ్ళు పట్టించుకున్న లోపల జరగవలసిందంతా జరిగిపోతూనే ఉంది, దేవుని యొక్క కృప. అర్థమైందండి. అందుకే యేసయ్య కూడా అన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-10 వచనాలు అంటాడు, మీరు అరణ్యంలోనికి దేనికి వెళ్ళి తిరిగి అని అడిగాడు. అయ్యా ఏదో బాప్తిస్మ ఇచ్చి యోహాను మారు మనసు బాప్తిస్మ అంటున్నాడు, అందుకు వెళ్ళాం. మరి ఆ మాటలు వినటానికే వెళ్ళారా, లేకపోతే అక్కడ అరణ్యంలో ఉన్న రెల్లును ముళ్ళును చూడడానికి వెళ్ళారా అంటే, లేదు ఆయన మాటలు వినటానికే వెళ్ళాం. మరి వినటానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు మారు మనసు పొందలేదు అని అడిగాడు. నో ఆన్సర్, నో ఆన్సర్. ఈనాడుకు దానికి ఆన్సర్ లేదు. ఇప్పటికే మారు మనసు ఎందుకు పొందలేదు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ అవర్ సైడ్. ఏవేవో చెప్తాం. ఆయన మొట్టమొదటిసారిగా ఈనాడు మనం ఓపెన్ ఎయిర్ మీటింగ్ కండక్ట్ చేసి ఒక పూరను పెట్టి, రండి ప్రజలారా ఈ సువార్త కూడికలకు రండి, 3 రోజులు ఏర్పాటు చేయబడిందని చెప్పినట్టుగా ఆ రోజులలోనే పాపం ఆయన పెద్ద పెద్ద కేకలు వేస్తూ జోర్డాన్ రివర్ ఒడ్డున అరణ్య ప్రాంతంలో ఒంటె రోమంలో వస్త్రము ధరించి, రండి పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిస్మము తీసుకోండి, పాపమును ఒప్పుకొనుచు మీరు యోర్దాను రివర్లో బాప్తిస్మము తీసుకోండి, నేను ఇస్తాను అని తిరుగుతున్నాడు. విన్నారు, వచ్చారు, బాప్తిస్మం తీసుకోవడం కూడా మీకు చూశారు. అంటే ఆయన ఎలా చెప్పి ఉంటాడు, ఎలా కన్విన్స్ చేసి ఉంటాడు, ఆయన మాటలలో యథార్థతను ఏ విధంగా వాళ్ళు స్వీకరించారు. ఈనాడు మనము అరిసరిసి పడిపోయినా కానీ వచ్చేటట్లేదు. మన దగ్గర అసలు బాప్తిస్మ కూడికలకి పేర్లు ఇవ్వమని ప్రెసిడెంట్కి పాస్టర్కి ఇవ్వమంటే ఏది. మొన్న అడుగుతున్నాడు పండు అనేవాడు, నాకు నా భార్యకి ఎప్పుడు బాప్తిస్మ ఇస్తారని ఇంటికి వచ్చి అడుగుతున్నాడు. అయ్యా చెప్తాను పాస్టర్ గారికి. చలనం లేని లైఫ్ అండి. నాకు ఒకటే అర్థం కావటం లేదు. 2000 years పట్టిందండి. వీఆర్ హ్యావింగ్ ఇంటలెక్చువాలిటీ, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనమంతా. ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఏం తలస్తున్నామో ఒక్కసారి రివర్స్ అయిందంటే అవుట్ అండి పరిస్థితిని చెప్తున్నారు. రివర్స్ అయిందా చేతి కూడా దొరకం. మనం ఏదో అనుకుంటున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి ఏదో అనుకుంటున్నాం, ఒక్కసారి చేయి జారిందా యు కెనాట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన దీర్ఘ శాంతంను నువ్వు తృణీకరించదవా అంటుంది లేఖనం. అప్పుడు చాలా మంది వచ్చారు, జనాంగం వచ్చారు, జనులు వచ్చారు. అయ్యా మేము బాప్తిస్మం పొందుతాం, మారు మనసు పొందుతాం, మేమేం చేయాలి? ఎంత క్యాజువల్గా చెప్పాడు తెలిసిందా? నీకు 2 జతల వస్త్రములుంటే, అది లూకాలోని చెప్పాడు, మీకు మత్తయిలో మార్కులో కనపడదు. ఒకటి చెయ్యి. ఆకలి కొని ఎవరైనా ఎగురుకొస్తే 2 ముక్కలు, 2 రొట్టె ముక్కలు ఉంటే ఒక ముక్కానికి ఇచ్చేయి. జనులతో పలికినది.
వెంటనే సుంకర్లు వచ్చారు. అయ్యా మేమేం చేయాలి? మీ పనిని మీరు యథార్థంగా జరిగించండి అన్నాడు. ఆ తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. సైనికులు, ట్యాక్స్ కలెక్టర్లు, సుంకర్లు, సైనికులు వచ్చారు. సైనికులతో ఏమన్నాడు తెలుసా? మీకు అప్పచెప్పిన పని తప్ప మరి ఎక్కువగా ఏది ఆశించకండి. ఏదైనా సరే చాలా చక్కగా 3 విషయాలు ముగ్గురితో మాట్లాడిన మాటలు నన్ను ఎంతో ఊరడింప చేస్తున్నాయి. ఏమి చేయకుండా డప్పాలు కొట్టేవాళ్ళు ఈ రోజుల్లో బయలుదేరారు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఏం చేసుకుంటావు? నెత్తిని కొట్టుకుంటావా? ఎంత కావాలి నీకు? పరిచర్య చేయడానికి వచ్చావా? నాకడానికి వచ్చావా? కొన్ని చర్చెస్ లో ఒకే ఒక మాట వినపడుతుంది, ఇవ్వండి. యుడి 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 యుడి. చర్చికి పోవాలంటే భయం వేస్తున్న బ్రదర్ అనేవాళ్ళు వచ్చారు. తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. సంఘం తప్పకుండా ఇస్తుంది దేవునికి. కానీ ఒకే ఒక స్లోగన్ పెట్టుకోకూడదు. అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. తప్పకుండా ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 9:14 ఉన్నది. పరిచర్య చేయువాడు ఆ పరిశుద్ధాలయంలో వచ్చిన సొమ్ముతో బ్రతకాలని ఉంది. బ్రతకాలి. వారికి ఎవరిస్తారు? సంఘమే ఇవ్వాలి. వ్యాపారంగా మార్చుకోవద్దు. హల్లెలూయా. ఆ తర్వాత మరియ తల్లి దగ్గరికి వద్దాం. యోహాను వచ్చాడు, పరిచర్య మొదలు పెట్టాడు, చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు? మనకి 1వ అధ్యాయము 28 నుండి రికార్డ్ చేయడం మొదలైంది. మరియ తల్లికి వచ్చినటువంటి ఒక గొప్ప దర్శనము ఏమిటది? గబ్రియేలు యొక్క దూత. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీ గర్భములో నుండి యేసు అనే ప్రభు రాబోతున్నాడు. ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. నేను కన్యని, నాకెలా సాధ్యము? నో. నీకు తండ్రి ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే లోకరక్షకుడు నీలో నుండి వస్తున్నాడు. అనేక మార్లు చెప్పాను, మత్తయిలో కూడా చెప్పినట్టు గుర్తు. క్రిస్మస్ సందేశం ఇది. ఓకే అంది. పరిస్థితులు ఏమైనా కానీ, రాళ్లు పెట్టి కొట్టి చంపినా పర్వాలేదు, ఒకవేళ ప్రధానమైనటువంటి ఆ యోసేపు నన్ను వదిలివేసినా పర్వాలేదు, ఐ విల్ టేక్ ఏ డెసిషన్ తీసుకొని దేవుని చిత్తము జరుగును గాక అని చెప్పేసేసి తాను ప్రభువుని తన గర్భములో మనకు అనుగ్రహించడానికి, అందించడానికి సిద్ధపడింది. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అక్కడనే ట్రినిటీ కనపడుతుంది. ఒకటి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను అమ్ముకొనును. రెండవది, దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చును. మూడవది, నీలో నుండి కుమారుడు రాబోతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ 35 వచనంలోనే కనపడుతున్నది. త్రిత్వం అక్కడనే కనపడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఓకే, రికార్డ్ చేశాడు. 2 ఫ్యామిలీ సంతోషించాయి. ఒకటి ఎలిజబెత్, జకర్యాలు. 2 మరియ తల్లి. మరియ తల్లి అండి. యోసేపులు కూడా. యోసేపు ఎవరిని తెలుసుకుంటాడు, అదంతా మీకు తెలుసు కనుక నేను చెప్పట్లేదు. మత్తయి సువార్తలో చెప్పాను కనుక. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తున్నారు. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. రాజు కాదు, చక్రవర్తి కనపడుతున్నాడు. అతని పేరు ఏం పేరు? కైసరు ఐగుస్తు. కరెక్ట్. ఫాస్ట్ బాగా చదవండి. మన రవి గారు పెడుతున్నారు చూసారా, లూకా సువార్త స్టార్ట్ అవుతుంది, చదువుకొని రండి అని.
చదువుకొని వస్తేనే రేపు బోధించగలరు, లేకపోతే కమాండ్ ఉండదు, ఏమీ ఉండదు. నేను ఇక్కడనే ఒక బోర్డు పెట్టించి ఆ 10 మంది రాజుల కనెక్టెడ్ నేమ్స్ అని రాశాను నేను. ఆగస్టు కైసరు, తెబరి కైసరు, కలిగుల, క్లౌదియా, నీరో, వెస్పేరియన్, టైటస్, డొమేషన్, నెర్వా, ట్రాజన్. ఏం రాస్తే ఏం గుర్తున్నాయో ఏమో. ఇవన్నీ కనెక్టెడ్ టు ది. ఇప్పుడు కొత్త నిబంధనకి 10 మంది రాజులు మీ నోట్లో ఆడుతుండాలి. ఫస్ట్ కింగ్ ఆగస్టు కైసరు. ఫస్ట్ ప్రజా సంఖ్య అనగా సెన్సస్ తీయమని చెప్పాడు, ప్రజా సంఖ్య రాయమన్నాడు. అదొక ఆర్డర్ పాస్ ఆన్ అయింది. అప్పుడు యోసేపు మరియలు ఎక్కడున్నారు? గలిలీ ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? గలిలీ ప్రాంతంలో ఉన్నారు. వారి నేటివ్ ప్లేస్ యెరూషలేము కనుక అక్కడి నుంచి వచ్చారు. వచ్చి ప్రజా సంఖ్యలో పేర్లు రాయించుకుందామని వచ్చారు. తీరా వచ్చిన తర్వాత ఎవరు పుట్టారు? నిండు చూలాలు గనక యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టినది ఒక సత్రములో, స్థలం లేక. ఇదంతా కూడా మీకు చెప్పాను కనుక నేను ఎక్కువ చెప్పనవసరం లేదు. ఆ సత్రము కట్టింది కూడా గెరుతు కింహం అని కూడా చెప్పాను. మీకు గుర్తుందో లేదో? గుర్తుందనుకుంటున్నాను. అక్కడ యేసయ్య పుట్టడము, మొట్టమొదటి ఆరాధన జరిగించింది ఏంజల్స్. ఇది కూడా చెప్పాను. పరలోకం నుండి దిగి వచ్చి మొట్టమొదటి ఆరాధన మాస్ జరిగించింది ఎవరండి? దేవదూతలు. ఇదిగో మీకు ఒక శుభవార్తని, నేడు మీ కొరకు లోకరక్షకుడు ఉదయించి ఉన్నాడు, పొత్తిగుడ్డలలో చుట్టబడి మేంజర్లో పెట్టబడి ఉన్నాడని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి గొల్లలు రెండవ ఆరాధన జరిపించారు. సెకండ్ ఆరాధన జరిగించింది ఎవరు? గొల్లలు. మూడవ ఆరాధన జరిగించింది ఎవరు? జ్ఞానులు. ఈ రెండవ ఆరాధనకి మూడవ ఆరాధనకి గ్యాప్ 2 సంవత్సరాలు. అది కూడా మీకు మత్తయి సువార్తలో చెప్పాను. ఆ తర్వాత వీరు యోసేపు మరియమ్మలు యేసయ్య పుట్టిన తర్వాత 40 డేస్ అక్కడనే ఉన్నారు. ఎక్కడున్నారు? సత్రం దగ్గరనే ఉన్నారు. 40 డేస్ ఉండి శుద్ధీకరణ ఆచారమును కంప్లీట్ చేసి, అనగా పురిటాల నియమములను కంప్లీట్ చేసి, లేవికాండము 12వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఏదైతే ఉందో, మగ పిల్లవాడైతే 4 వరకే ఉంటుంది. 1 నుండి 4 వచనాల్లో ఏవైతే లిఖించబడి ఉన్నావో యాజ్ టీజ్ గా వాటిని పాటించారు. కానీ మనము ఇవేం పాటించాం? 21వ రోజు ఎవరన్నా కానీ, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఎవడన్నా కానీ, మా సాంప్రదాయం మాదండి, 21వ రోజున మేము పురుడు జరిగించేస్తామని చెప్పి బయలుదేరి తిరుగుతున్నారు. ఉమెన్ షుడ్ నాట్ కమ్ అవుట్. ఆవిడ రాకూడదని ధర్మశాస్త్రం చెప్తున్నారు. ఆవిడికి సైంటిఫిక్ రీజన్ చాలా ఉన్నాయి. స్త్రీకి పురుషులకు ఏర్పాట్లు చాలా తేడాలు ఉన్నాయి. మనకి తెలిసి మనకి ఎంతవరకు పక్కోడు ఏది చెప్తే అది మనకి నచ్చాలి. కానీ అదేంటండి అందరూ చెప్పారు 21 అంటే మీరు 40 అంటారు, 80 అంటారు. బైబిల్ చెప్తుంది, మేము చెప్పేది. మనకి బైబిల్ అవసరం లేదు కదా. మనకి మన దగ్గర ఇప్పుడు 2 స్క్రిప్ట్లు ఉంటాయి. ఒక స్క్రిప్ట్ మనకి నచ్చింది, అప్పుడప్పుడు రెండో స్క్రిప్ట్ బైబిల్ అంటాం. ఎంత విచారకరమో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు. ఆగుదామమ్మా, ఎంత క్లారిటీగా ధర్మశాస్త్రములో ఏది వ్రాయబడి ఉన్నదో, శుద్ధీకరణ ఆచారాలు ఏ విధంగా ధర్మశాస్త్రం లిఖించబడి ఉన్నదో వాటిని జరిగించుట ఒక శిరోధారముగా ఏర్పరచుకున్నటువంటి గొప్ప పుణ్య దంపతులు అంటూ ఉన్నారంటే వాళ్ళిద్దరు. మనకి లోకంతో ఏం పనండి? ఆగమ్మ మరియమ్మ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందని కనుక్కొని వస్తానని యోసేపు బయట తిరగడం మొదలు పెట్టాడా?
నో 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 నో. ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ దినమున సున్నతి చేసి 40 దినములు రక్త శుద్ధీకరణ ఆచారములను పాటించి 2 గువ్వలను 2 పావురాయలను కూడా పట్టుకొని పరిశుద్ధాలయమునకు వచ్చారు. ఈ 2 గువ్వలను 2 పావురాయలను కూడా తీసుకొని రావాలని లేవికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో క్లియర్ గా ఉంది. 13-14 వచనాలు ఎంత ఎగ్జాక్ట్ గా జరిగిస్తున్నారు చూడండి. మనకి బైబిల్ ఉంది, మనకి పాస్టర్స్ ఉన్నారు, మనము చెప్పుకుంటున్నాం, ఎంతవరకు పాటిస్తున్నాం? దెన్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ ఎ బైబిల్ ఇన్ యువర్ హ్యాండ్స్? స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. పాస్టర్ గారిని అడుగుతారు, ఏమండి 21వ రోజు మేము చేసుకుందాం అనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశం మనకెందుకు అంటే, ఉన్నారేమో 21వ తారీఖు నాడు జరిగించేవారు కనుక ఉద్దేశాలు అడుగుతున్నారు. అప్పుడు బైబిల్ అక్కర్లేదు, జరిగించారు. ఈనాడు పురిటి నాడు ఉయ్యాల్లో వేసుకొని ఉయ్యాలకి బుడగలు కట్టి ఇంకేవో కడతారు కదండి, ఏవేవో కట్టి వాటికి బొట్లు పెట్టి నిమ్మకాయలు చుట్టి జీడిపట్లు కప్పి జీడిపప్పులు కలిపి ఉప్పు తెచ్చి కొబ్బరికాయ తెచ్చి, కొబ్బరికాయ మరి ఏదో తీస్తారు కదా, తిప్పి తిప్పి అటు ఇసిరేసి ఇటు ఇసిరేసి గుడికి ఎవరైనా పోవడం మీరు చూసారా? నేను చూడలేదు. 21st డే నాడు గుడికి పోదామని ఒక్కళ్ళు అండం నేను చూడలేదు, పోయిన వాళ్ళు లేరు. కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ప్రవచన పురుషుడు వచ్చాడు. దేవా మీరే వచ్చారు, మా గర్భమును పండించారు, ఈ లోకమునకు వెలుగు ఎవరు? యేసయ్య. యూదులకు మహిమ ఎవరు? యేసయ్య. మీరే మీరే మీరేని పరిశుద్ధాలయంలోనికి సంతోషంగా వచ్చినటువంటి ఈ స్థితిని ఏనాడైనా మనం జ్ఞాపకం ఉంచుకున్నామో, ఎప్పుడైనా చూశారో చూడండి మీరు. నేనంటే అడాప్ట్ చేయమంటే, నేనైతే అడాప్ట్ చేశానండి. స్ట్రైట్ అవే చెప్పేసి నేను రాను. ఎవరు నన్ను అడిగితే నేను రాను. ఏం వచ్చి నేనేం చేయాలి? ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? దేనికి ప్రార్థన చేయాలి? ప్రేయర్కి ఒక వాల్యూస్ ఉన్నాయి. బైబిల్ ఈజ్ హ్యావింగ్ సర్టెన్ వాల్యూస్. బైబిల్ మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ కాదు. దిస్ ఇస్ హెవెన్లీ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఒక వృద్ధుడు అయినటువంటి సిమియోను పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి గబగబ చేతిలోనికి తీసుకొని అంటున్నాడు, నాథా. 2వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు నీ మాట చొప్పున చదవండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను చూచితిని, కన్నులారా చూచితిని, కన్నులారా చూచితిని. అది వాళ్ళని ప్రాఫిట్స్ అంటారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే, డేస్ యేసయ్య, రోజులు 40 రోజుల్లో యేసయ్యను నాథా అంటున్నాడు. నాథా. ఒక ప్రవక్త డేస్ లో ఉన్నటువంటి జీసస్ చూసామంటున్నాడు. ఇదే మాట ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో నాథా. సేమ్ వర్డ్స్ కనపడుతున్నాయి. Because he is king of almighty God. He is king. నాథా. ఆ తర్వాత ఇంకొక ప్రాఫెసీ కూడా వదిలాడు. అమ్మా నీ హృదయంలో నుండి కత్తి దూసుకొని పోవుననగా, ఈ నాథ అని పిలువబడే లోకరక్షకుడు శిలువ వేయబడతాడన్న సంగతిని కూడా చెప్పాడు. హల్లెలూయా. ఆ తర్వాత 36వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 36వ వచనంలో అక్కడ ఒక అన్న అనే ప్రవక్తిని,
ఈ సిమియోను ఏజ్ ఎంతో తెలుసా మీకు? 92 years. అన్న అనే ప్రవక్తని ఏజ్ రఫ్ గా తీసుకుంటే 84+. దాని మీద కూడా కాంట్రడిక్షన్ ఉంది. ఎక్కువ చెప్తే ఇప్పుడు అవి వెతుక్కుంటూ కూర్చుంటారు. అందుకే 84+ అన్న. మనం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకం. ఒకసారి మీటింగ్ చెప్తూ బెత్లెహేమ్ నుండి ఈజిప్ట్ 250 miles అనగా 400 kilometers అని చెప్తే ఒక అతను అంతా అయిపోయినాక సార్ అది 450 kilometers అనుకుంటే 50 kilometerలకి ఏమైనా పెద్ద తేడా వచ్చిందా అన్న. నీ పుట్టినరోజే కరెక్ట్ చెప్పలేవు. నా పుట్టినరోజా? ఏమండి మీరు గుండె మీద చేసుకొని మీ అందరి దగ్గర వెహికల్స్ ఉన్నాయి కదా, గబాను మీ వెహికల్ నంబర్ చెప్పండి, ఫోన్ నంబర్ చెప్పండి. అటువంటి వండర్ఫుల్ పర్సన్స్ మనం ఉన్నాం. అసలైన పట్టించుకోం. ఓకే 400 కాబట్టి 500 miles వేసుకో, 500 కాబట్టి 6. ఇప్పుడు వెళ్ళాడా లేదా? సరిగ్గా ఇక్కడ బాపూజీ నగర్ నుంచి నా ఇంటికి 17 kilometers లేదండి 19 అన్నారు అనుకోండి, నేనేం చేశాను? ప్రియులారా, ఒక ప్రవక్తని ఇద్దరు పరిశుద్ధాలయములో ఉండి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? రక్షకుని కొరకు. అలా చప్పట్లు కొట్టండి. మరి మనము అటువంటి రక్షకుని గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాలయంలోనికి ఎవ్రీ సండే ఎందుకు రాలేకపోతున్నాం? నీవు మారిపోతావనా? నీకు బ్లెస్సింగ్స్ వస్తాయనా? నీ కుటుంబము పొరపాటున బాగుపడుతుందనా? అహర్నిశలు పరిశుద్ధాలయంలోనే ఉంటున్నారు వాళ్ళు. అందుకే ప్రవక్తిని. అదే లూకా సువార్త 2:39 చక్కటి అద్భుతమైన మాట ఉన్నది. అదేమిటో తెలుసా? అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట. ఆగుదామండి. అంతటా వారు మరియా యోసేపులు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట. మరి మనం ఒక చిన్న ఫంక్షన్, మన బాబుకు పుట్టెంటుకలు తీయాలి. ముందు మామను పిలవండి. మామను పిలిస్తే తప్పేం లేదు. ఆచారాలు ఎలా ఉన్నాయి? వదిలేయండి ఫోన్ మోగలేండి, మరి ఏం చేద్దాం? ఆచారాలలో మనం తలములకలు అవుతున్నామని అందుకు చెప్తున్నాను. ఆచారాలలో తలములకలు అవుతున్నాము. మనం పని చేయడం బెస్ట్ అండి. మన కొన్ని రాసి సంఘంలో ప్రతి వారం అనౌన్స్ చేయిస్తా పాస్టర్ గారితో, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు. నన్ను అడిగితే ఫోన్లన్నింటిని కూడా తీసుకొని ఒక క్రూ మెంబర్ దగ్గర పెడితే బెస్ట్ ఏమో. ఒక చర్చ్ నడుపుతుంది కొత్తగూడెంలో. సహజం. అయినా మనకి ఎలా అలవాటే తెలిసిందా? ఉదయాన్నే లెగిస్తే ఫోనే వెతుక్కుంటాం. లెగుస్తుంటాడు. ఒకవేళ ఫోన్ కనపడకపోతే వాడికి నిద్ర కూడా పట్టదు, పిచ్చోడు అయిపోతాడు. ఒక రోజంతా నీ ఫోన్ దాచిపెట్టమని చెప్పు తన వైఫ్తో చెప్పి. వాడు పనికి పోడు, అన్నం తినడు, టిఫిన్ చేయడు. నా ఫోన్ ఏది కనపడలేదు, నా ఫోన్. వైఫ్ని నా ఫోను. అరే ఏమోనయ్యా, నేను ఎక్కడ చూశాను, వేడ పెట్టుకున్నాడు. నేను పెట్టుకోవడం కాదు, ఫోను. 3 రోజులు కనపడకపోతే ఎర్రగడ్డ కూడా వెళ్ళిపోతాడు. ఫోను. అదే బైబిల్. ఈ రోజు బైబిల్ స్టడీ ఉంది, చదువుకొని రమ్మని నెన్నబెట్టును. ఆయన చెప్తాడులే, మళ్ళీ మనం చదవడం దీనికి. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఫోన్కున్న విలువ బైబిల్కి ఇవ్వలేకపోతున్నాం. మంచిది, ఫోన్ మంచిది,
కానీ అదేమైందండి ఇప్పుడు? ఎర్రగడ్డకు పంపించే స్థితికి దిగజారిపోయింది. ఇక్కడ అద్భుతమైన మాటలు ఉన్నాయి, నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలని ఇష్టపడుతుంది ఏమిటంటే, మరియ తల్లి యొక్క గుణ లక్షణాలని స్త్రీలు ఉన్నారు కనుక చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆవిడ ప్రతిదీ కూడా హృదయములో తలపోసుకొని తన హృదయంలోనే భద్రపరుచుకున్నది అని ఉంది. నాకు బాగా నచ్చిందండి. లూకాసు వార్త 2:19 ఉంటుంది. లూకాసు వార్త 2:51 కూడా ఉంటుంది. ఈ రెండు నోట్ చేయండి. 2:19, 2:50. ఎందుకనగా మనలో ముఖ్యంగా స్త్రీలలో మాట ఆగదండి. న్యూస్ పేపర్కి ఇచ్చిన దానికంటే స్పీడ్గా వెళ్ళిపోద్ది. అసలు వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి కడుపు ఉబ్బిపోతూ ఉంటుందండి. ఆ విషయం చెప్పేదాకా కడుపులో మాట అసలు పని కూడా చేయరండి. కానీ మరియ తల్లి ఏం చేసింది? హృదయంలో తలపోసుకుంటుంది. ముందు దీనిని సాధన చేయండి. నీ ఇంటి గుట్టు బయటికి వెళ్ళేది ఒక స్త్రీల నుంచే పెడుతుంది ఎక్కువగా. అసలు ఆదాము కొంపార్చింది అవ్వ కదండి. సాతాను దగ్గర పోయి ఇంటి గుట్టు బయట పెట్టింది ఎవరు? అవే కదా. నీకెందుకు పెత్తనం? అది నిజమా అది వట్టిదా ఎన్ని నీకెందుకు? మా ఆయన కనుక్కో అంటే అయిపోయేదిగా. లేదు. ఈనాడు స్త్రీలారా, మరియ తల్లి యొక్క గుణ లక్షణాల్లో నాకు బాగా నచ్చినటువంటి గుణ లక్షణం ఏంటంటే, హృదయంలో తలపోసుకొనుచు భద్రపరుచుకుంది. తలపోసుకొనుట, భద్రపరుచుకొనుట రెండు కార్యాలు చేస్తుంది. అప్పుడు నీ కుటుంబము వర్ధిల్లుతుంది. ఆవిడ నీతిమంతురాలే కాదు, మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి ఒక స్త్రీ, ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ప్రభు కార్యార్థమై తను తాను కొవ్వొత్తులా కరిగిపోవడానికి కూడా సిద్ధమైన స్త్రీ. ఎన్ని సుగుణాలు ఉన్నాయో అన్ని సుగుణాలు ఉన్నాయి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు, ఇక త్వరగా ముందుకెళ్తున్నాను. ఓకే, నా టైం ఓన్లీ 7 minutes చూపిస్తుంది. కరెక్టే కదా? ఓకే, 1.5 hour పెట్టుకున్నాను. అందుకే చూస్తే 8:05 అయింది కదా అని. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు తల్లిదండ్రుల యొద్ద దినదిన వర్ధమాన రీతిలో పెరిగి, ఆయన 12 ఏళ్ల వయసు నుండి దేవుని కార్యములలో నిమగ్నుడై, 12 ఏళ్ల వయసు నుండి, అవన్నీ మీరు చదవండి. తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగి, తండ్రికి తల్లికి ఎంతో సహాయకుడుగా ఉంటూ 30 ఏళ్ళు. అందుకే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 అది క్లియర్ గా ఉంటుంది. తర్వాత చదవండి. తాను ఉండవలసిన రీతిలో ఉండి, అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ అంటారు. ఆయనకు 30 ఏళ్ల వయసు వచ్చేసరికి, ఎన్నేళ్ళండి? 30 ఏళ్ల వయసు వచ్చేసరికి దేవుని కార్యములను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయట కొరకు గలిలీ ప్రాంతము నుండి యోర్దాను నది యొద్దకు యెరూషలేమునకు నడిచి వచ్చెను. ఇది కూడా అనేక మార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. లూకాసు వార్త 3వ అధ్యాయము 1-2 స్పష్టంగా ఉంది. చదువుతారా? లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2.
తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. చూడండి, అప్పటి కాలఘట్టములో కాల సంఘటనలలో యూదయని ఎవరు పరిపాలిస్తున్నారు? ఇతూరియా త్రకోనీతి దేశములను ఎవరు పరిపాలిస్తున్నారు? ఫిలిప్పు, ఇతని సహోదరుడైన ఫిలిప్పు పరిపాలిస్తున్నాడు. క్లియర్ గా ఉంది. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అని ఉంటుంది. అనగా ఔగస్తు కైసరు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి టైబేరియస్ సీజర్ చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి అయిన 15వ సంవత్సరం అప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య ఏజ్ 30 years. తిబెరి కైసరు ఏలుబడిలోనే యేసయ్య పరిచర్య, చనిపోవడం కూడా జరిగింది. ఇంతవరకు చాలు మీకు. అప్పుడు 2 ప్రధాన యాజకులు ఉన్నారు, అన్న కైఫాస్. అన్నయు కైఫయు ప్రధాన యాజకులుగా ఉన్నారు. చతుర్థాధిపతులు ఉన్నారు. చతుర్థాధిపతులు అనగా సామంత రాజులండి. అర్థమవుతుంది కదా? హేరోదైనా ఫిలిప్ అయినా వీళ్ళంతా సామంత రాజులు. లుసానియా అధిపతి, గవర్నర్. అప్పుడు రివర్ జోర్డాన్ యొద్ద, యోర్దాన్ నది వద్ద మారు మనసు పొందమని పెద్ద పెద్ద కేకలు వేస్తూ అందరికీ మారు మనసు పొందింప చేస్తున్న వ్యక్తి ఎవరు? యోహాను యొద్దకు యేసయ్య వచ్చాడు అనుకుండగా దేవుని వాక్యము, చప్పట్లు కొట్టండి, దేవుని వాక్యము ఎక్కడ ఉందండి? అసలు దీని మీద ఇప్పుడు తీసుకుంటే ఒక 2-3 గంటలు పడుతుంది. యేసు వచ్చెను అని రాయలే, దేవుని వాక్యము అనగా యేసయ్యకున్నటువంటి టైటిల్ ఏంటనుకుంటున్నారు? యేసు అని మనకి తెలుసు, కానీ ఒరిజినల్ గా యేసయ్య పేరేంటి? దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య ఒరిజినల్ నేమ్ ఏమిటి? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడనే వాక్యము, వాక్యమైన దేవుడు అనగా యేసయ్య. మనకి తెలిసిన యేసు అనే పేరు ఈ భూమిపైన యేసు. భూమిపైకి రాకమునుపు వాక్యమైన దేవుని వాక్యము. చాలా వరకు ఇదొక డౌట్. వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏంటండి వాక్యము? వాక్యం అంటే ఈ వాక్యమేనా? 66 పుస్తకాలనే వాక్యమే యేసయ్యనా అనుకున్నారు. కాదు కాదు కాదు. వాక్యం అనే పేరు కలిగిన వాడు. అర్థమైందండి? ఇప్పుడు మనం కొందరికి పెంటయ్య అని పేరు పెడతాం. పెంటయ్య ఇట్రా అంటే పెంటయ్య అనే వ్యక్తి వస్తాడే కానీ పెంట రావడం కాదు. పెంటమ్మ అని కూడా పెడతాం. పెట్టమా? ఆ పేరు. ఇప్పుడు యేసయ్య ఒరిజినల్ నేమ్ ఏమిటి? వాక్యము. తెలుగులో చెప్పండి, ఏంటది? అందరికి అర్థమవుతాడు. వాక్యము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం చదవండి పెద్దగా. 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చాలు. దేవుని వాక్యం అనే నామము యేసయ్య ఒరిజినల్ నేమ్ అండి. ఇక ఇప్పుడు కన్ఫ్యూజన్ పోయింది అనుకుంటున్నా. వాక్యం అంటే ఇందులో ఉన్నదే దేవుని మాటలన్నీ వాక్యాలే కనుక ఆ వాక్యమే యేసయ్యేమో. అందుకు చాలా మంది ఏమన్నారు, 66 పుస్తకాలు యేసయ్య, బైబిల్ యేసయ్య, ఇవన్నీ ఊహలు. అసలు ఒరిజినల్ గా యేసయ్య పేరేమిటి?
వాక్యము 16 వచనం కూడా చదవండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి చాలండి. ఉండడు. 16 కొంచెం పైన 15, 16. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తోటిని త్రొక్కును. ఓకే, ఈయనే వాక్యమైన దేవుడు. ఈయనే ఓకే. టైం అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఎవరండి? చెప్పాలి పెద్ద ముక్త కంఠంతో. యేసయ్య. 4000 సంవత్సరాల క్రితం కనపడినటువంటి వాక్యము, 39 పుస్తకాలలో కనపడినటువంటి వాక్యము, ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో కనపడినటువంటి వాక్యము, అబ్రహామునకు దర్శనమునందు దేవుని వాక్యము వచ్చెను. ఎవరు వచ్చారు? దేవుని వాక్యం ఎవరి దగ్గర వచ్చింది? అబ్రహాము దగ్గరికి. అబ్రహాము దగ్గరికి వచ్చింది. యెహోవాను రాయలే, దేవుని వాక్యము. ఆ తర్వాత మీరు చూస్తే 4, 5, 6, 7 వచనాలు చూస్తే నేనే యెహోవాను, యెహోవా అను నేను అని వాగ్దానం చేస్తున్నాడు. అసలు ఒరిజినల్ నేమ్ ఏమిటి? వాక్యము. వాక్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. యోహాను సువార్త 5:43లో యేసయ్య ఏమంటున్నాడు చూడండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలండి. యేసయ్య తండ్రి నామం ఏమిటి? ఎవరు మాట్లాడలేదండి. వాక్యము. ఇది అర్థం కాకపోతే మీకు రేపటి దినాన త్రిత్వం అనే రిట్రీట్ పెడదామని అడుగుతున్నారు పాపం. త్రిత్వం అనే రిట్రీట్ చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాకుండా తయారైపోద్ది చివరికి. దానిలో ఇప్పుడు ప్రకటన గ్రంథం నాకు అదే ప్రాబ్లం. కత్తి మీద సాము. ఎల్కేజీలు ఉన్నారు, యూకేజీలు ఉన్నారు, వాళ్ళకంటే కింద అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలి. కనుక ప్రియులారా, యేసయ్య ఎవరండి? దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యమే మరియ తల్లి గర్భములోనికి వచ్చి యేసు అని నామకరణంతో బయటికి వచ్చి రక్షకుడుగా మనకు కనపడి ఇక కార్యాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 30. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనము. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. చాలు. ధర్మశాస్త్రములో గుర్తుంచుకోండి, ఇప్పుడు మన మధ్యలో యవనస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ట్రైనింగ్ లో ఉండొచ్చు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు బోధించాలంటే మీ వయసు ఎంత ఉండాలి? చెప్పరేమండి, 30 years ఉండాలి. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 3వ వచనం ధర్మశాస్త్రంలో వెరీ క్లియర్ గా చెప్పబడ్డాడు. దేవుని యొక్క కార్యములు జరిగించడం కొరకు పరిశుద్ధాలయములో పరిశుద్ధ గుడారములో పనిచేయుటకు 30 సంవత్సరములు నిండి ఉండవలెను. అంతకంటే ముందు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఎలా ఉంటారు? అసిస్టెంట్స్ గా ఉంటారు. అదే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. 25 ఏళ్లు మొదలుకొని పరిశుద్ధ గుడారములో సేవ చేయటకు అర్హులే, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయడానికి వయసు ఎంత రావాలి? ఇది ఒక వేరే సబ్జెక్ట్ లేండి. కనుక మీరెవరు తొందరపడకండి. 30 ఏళ్ళు లోపుంటే తొందరపడకండి. తను మిమ్మల్ని తప్పకుండా వాడుకుంటాడు. ఇది ప్రొబేషనరీ పీరియడ్. వాడుకుంటాడు, ప్రొవైడెడ్. ఆయనకు కావలసిన అర్హతలు ఏమిటి? మారు మనసు, బాప్తిస్మము. యేసయ్య పరిచర్య ఆరంభించడానికి గలిలీ నుండి
యెరూషలేముకి 70 కిలోమీటర్స్ దూరం నడిచి వచ్చి అక్కడ బాప్తిస్మం అనే ప్రక్రియ మనందరి ముందు చూపించి ఆ తర్వాత పరిచర్య ఆరంభించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన వయసు 30. ఖచ్చితంగా మనం కూడా పాటించాలి. సమయం అయిపోయింది కనుక అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రార్థన. ప్రార్థన. రెండు చేతుల పైకి ఎత్తుదామా. ఇది అతి శ్రేష్టమైన ఎండ్ జరిగించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి దివ్య కృప అనేది. ఎంత గొప్ప ఆధిక్యత. తండ్రి మనతో అనేక విషయములను మాట్లాడి తెలియజేస్తున్నాడు. అలనాడు జరిగించిన కార్యములు జకరియా ఎలిజబెత్తులు కావచ్చు, మరియ తల్లి కావచ్చు, యోసేపు కావచ్చు, బాప్తిస్మిచ్చి యోహాను కావచ్చు, సుమియోను అన్న ప్రవక్తలు కావచ్చు, వారి కార్యములను వారు జరిగించారు. ఈనాడు మనము కూడా తండ్రి యొక్క కార్యార్థమై వచ్చాం. ప్రభు పాదముల చెంత ప్రార్థించబద్ధులమై ఉన్నాము. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపలో మీ బిడ్డలుగా మమ్ములను జన్మింపచేసి కుటుంబాలుగా ఏర్పరిచి జీవితాలను ప్రసాదించి గర్భఫలములను అనుగ్రహించి ఆర్థిక లేమిని తీసివేసి మమ్మలను జీవింపచేస్తూ ఆశీర్వదించిన గొప్ప తండ్రి, మీ బంగారు పాదం చెంత ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభువును మహిమపరుస్తూ, ఇంత గొప్ప ఆధిక్యత ఎవరికీ లేదు. వారు మహిమను చెల్లించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని యందు అనేక ప్రమాణాలను ఎత్తి చూపించి, కృతజ్ఞతను చూపించి, దీవెనలు పొందుకొని 70 కిలోమీటర్స్ అవలేలగా తిరిగినటువంటి పాత్రను మనం చూశాం. మనము కూడా అలా దీవించబడాలంటే తండ్రి మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని అలనాటి వారి వలె వృద్ధులైన వారు సుమియోను అన్నని జ్ఞాపకం ఉంచుకోండి. యవనస్తులైన వారు బాప్తిస్మిచ్చి యోహాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సేవ చేయటకు మున్ముందు అనేకులు మనకు తారసపడతారు. 12 మంది అపోస్తులు కనబడతారు, సువార్థికులు కనబడతారు. వారు చేసిన గొప్ప గొప్ప కార్యములు మనకు కనబడబోతున్నవి. అనేక ఉపమానములను తండ్రి మనతో మాట్లాడాడు. అనేక ఈవులను మన ముందు పొందుపరిచి చూపించి సాక్షార్థమై నిలిపాడు యేసయ్య. వీటన్నిటినీ మనకు ఎందుకు బోధిస్తున్నాడు అనగా, నీవు కూడా ఆ విధంగా జీవించి ధరించి ప్రభు పాదము చెంతకు చేరాలనే ఒక సదుద్దేశంతో పిలుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీవు నా కుటుంబాన్ని ఇచ్చావు జీసస్, నాకు గర్భఫలాన్ని ఇచ్చావు ప్రభువా. మా బిడ్డలకు ఉన్నటువంటి సమస్తమైన ఆరోగ్యంను అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి,
జ్ఞానమును ప్రసాదించండి. మా కుటుంబాలను మీవి యేసయ్యా, మీవి యేసయ్యా, మేము మీ వారలము యేసయ్యా. మీ ఆత్మశక్తి చే మమ్మల్ని నడిపించండి యేసయ్యా. నీవు నాకు యేసయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా. నీవు నా ఇంటికి రా యేసయ్యా, రా యేసయ్యా, రా యేసయ్యా, రా యేసయ్యా, రా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ప్రసన్నత మాకు కావాలి, మీరే మాకు కావాలి. హల్లెలూయా. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఆశ్రయించి లూకాసు వార్తను ఆరంభింపజేసిన తండ్రి, బంగారు పాదం చెంత ముద్దుడు ప్రార్థిస్తున్నాం. మేము ధన్యతలో ధన్యులమై ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడారు. ఇంకా మున్ముందు అనేక విషయములు మీరు మాకు బోధించి నేర్పించి మీ బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి. మా సంఘమును దీవించండి, మా సంఘ పెద్దలను దీవించండి, సంఘ పాస్టర్ వారి కుటుంబమును దీవించండి, ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి, యూత్ ఫెలోషిప్ని దీవించండి. మేము మీ బిడ్డలమని, మీ కార్యములు జరిగిస్తామని ఒక ఓత్ తీసుకునే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని, ప్రకటన గ్రంథము కూడా గూగుల్ మాధ్యమం ద్వారా మీరు ఏర్పరిచిన స్థితిలో 2 భాగాలు జరిగి 3వ భాగం కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. మీ యుగాంతపు విషయములను తెలుసుకున్నటకు మాకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు సక్తమే జయం, ప్రభు నామే జయం, ప్రభు సక్తమునికే సంపూర్ణ విజయం కలుగును గాక.